హాయ్ కమల్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, చాలా నర్వస్ గా ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఓకే, మీ రోల్ ఎలాంటిది ఇందులో? ఇంట్లో ఆల్మోస్ట్ అందరు 4 బ్రదర్స్ కళ్యాణ్ గారికి, అండ్ దాంట్లో నేను థర్డ్ బ్రదర్. సో అల్లరి ఉంటుంది, చాలా ఇది ఉంటుంది, అంటే అందరిది సరదాగా ఉంటుంది. సరదా అంటున్నారు, అల్లరి అంటున్నారు. చిన్నప్పుడు కూడా మీరు బాగా అల్లరి చేసేవారా, లేదా సైలెంట్ అబ్బాయా, డీసెంట్ గా? నేను యాక్చువల్ చాలా అల్లరి చేసేవాడిని. ఈ మధ్యకాలంలో కొంచెం సీరియస్ అయ్యాను. మళ్ళీ అల్లరి రావాలని ఈ సినిమా తర్వాత ఏమైనా వస్తుందేమో అని కోరుకుంటున్నా. హోప్ మీ అల్లరి బ్యాక్ ఉంటుంది, కానీ ఎవరిని ఏడిపించకండి. అయ్యో లేదు. అండ్ పవన్ కళ్యాణ్ గారి మూవీలో యాక్ట్ చేయడం ఎలా అనిపిస్తుంది? ఆయన సినిమా యాక్చువల్ మేము ఆల్మోస్ట్ కాలేజ్ ఆయన జర్నీ స్టార్ట్ అయిందమ్మా 97 అనుకుంటా. సో ఆ టైంలో అప్పుడే మేము కాలేజ్ ఎంటర్ అవుతున్నాం. ఆయన స్టైల్ని, ఆయన వే ఆఫ్ వాకింగ్, టాకింగ్, అంటే చిరంజీవి గారిని ఒకప్పుడు అలా ఇమాజిన్ చేసుకునే వాళ్ళం. దాని తర్వాత కళ్యాణ్ గారు రాగానే ఆయన ఒక కొత్త ఫ్రెష్నెస్ తీసుకొచ్చారు. ఆల్మోస్ట్ ఒక న్యాచురల్ ఒక అబ్బాయి, మన ఎవరు పక్కన అలాంటి అబ్బాయి, బాగా హై ఇంటెన్స్ ఎనర్జీ ఉంటే ఎలా ఉంటుంది, అలా ఉంటే యాక్చువల్లీ అమ్మాయిలు కూడా పడతారని చిన్న కోరిక ఉండేది అలా కూడా, అందుకనే. బట్ అదర్వైజ్ సో అలాంటి జర్నీ పాస్ అవుతూ ఇవాళ ఆల్మోస్ట్ సినిమాలో ఇండస్ట్రీకి వచ్చి 10 years జర్నీ చేసిన తర్వాత ఆయన తోటి కలిసి యాక్ట్ చేసే అవకాశం వచ్చింది అనేది చాలా, అంటే ఇట్స్ లైక్ డ్రీమ్ కమ్ ట్రూ. సో అప్పట్లో మీరు యాక్టింగ్ కి రాకముందే ఆయన ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉన్నారు. సో ఇప్పుడు రియల్ లైఫ్ లో ఆయనతో యాక్ట్ చేసే ఛాన్స్ దొరికాక ఆయనలోని మీరు ఏమైనా నేర్చుకున్నారా? సెట్ లో ఎలా ఉండేవారు అలా? ఆయన దగ్గర నేర్చుకోవడానికి అంటే అంటే మొత్తం బుక్స్ రాయొచ్చు. అంటే ఆయన ద వే హీ యాక్చువల్లీ జడ్జెస్ పీపుల్, అంటే ఆయన వే ఆఫ్ అండర్స్టాండింగ్ పీపుల్, అంటే ఎంత హ్యూమన్ గా అండర్స్టాండ్ చేస్తారంటే మనం ఏదైనా చిన్న ప్రాబ్లం తీసుకొచ్చి చిరాకు పడి ఇలా ఉంది కదా అంటే దాన్ని చాలా ఆయన అదేంటి అది హ్యూమన్, అంటే అది మనిషి ఇది తత్వం, ఇది ఇలా ఉండాలి. అలాంటి చిన్నవి మనం జనరల్ మనం నేర్చుకోవడానికి కూడా రాదు. అంటే ఇట్స్ నాట్ సంథింగ్ దట్ వీ లర్న్, వీ జస్ట్ హ్యావ్ టు బీ. అంటే ఐ థింక్ లైఫ్ చూసారు ఆయన, దాని నుంచి నేర్చుకున్నారు ఆయన. సో ఐ థింక్ దట్ సంథింగ్ దట్ ఐ ఆల్సో థింకింగ్, లైఫ్ ని స్టడీ చేయడం అది. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.